వివిధ రకములైన పాకెట్స్ యొక్క నమూనాలను తయారు చేయుట అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: ప్యాచ్ పాకెట్ను తయారు చేయుట, ప్యాచ్ పాకెట్పై ఫ్లాప్ను తయారు చేయుట మరియు కుట్టుట. అవసరమైన సాధనాలు మరియు పరికరాలు: సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ 1, ఐరన్ బాక్స్ 1, హ్యాండ్ నీడిల్ 1, సిజర్స్ 1, డ్రెస్ మేకర్ స్పిన్ బాక్స్ 1, పాప్లిన్ క్లాత్ 0.35 మీటర్స్ బై 0.90 మీటర్స్, కేస్మెంట్ 0.25 మీటర్స్ బై 0.90 మీటర్స్, లైనింగ్ 0.35 మీటర్స్ బై 0.90 మీటర్స్, సూయింగ్ థ్రెడ్ 1. పాకెట్ అనేది గార్మెంట్కు కుట్టిన చిన్న సంచి. దీనిలో క్యాష్, హ్యాండ్ కర్చీఫ్ మొదలైన వాటిని తీసుకువెళ్లడానికి అనువుగా ఉంటుంది. పాకెట్స్ను అలంకరణ కోసం కూడా తయారు చేస్తారు. వాటి యొక్క పరిమాణం, ఆకారం మరియు ప్రదేశంపై జాగ్రత్త వహించాలి. ఇవి కంటి ద్వారా ఆకర్షించబడతాయి. పాకెట్ పొజిషన్ అనేది చేతికి అనుకూలమైన స్థానంలో ఉండాలి. ఇది శరీరం పై భాగపు వస్త్రంపై ఉంటే అది చెస్ట్ లైన్ లేదా వేస్ట్ లైన్ దిగువన ఉండాలి. లోయర్ గార్మెంట్స్లో స్కర్ట్ లేదా ట్రౌజర్ పొజిషన్ హిప్ లైన్కు వెనుక లేక ముందుగాని మరియు సైడ్ సీమ్కు కొంచెం వేస్ట్ లైన్కి దిగువ ఉంటుంది. పిల్లలు తమ దుస్తుల్లో పాకెట్ కలిగి ఉండటాన్ని ఇష్టపడతారు. ఈ పాకెట్స్ను వివిధ ఆకారములుగా, పరిమాణాలతో ఉండి అలంకరణములైనటువంటి లేస్, రఫుల్స్, టర్క్స్, ప్లీట్స్, ఎంబ్రాయిడరీ మొదలైన వాటితో రూపొందించబడి ఉంటాయి. ప్యాచ్ పాకెట్ గార్మెంట్కు వెలుపల పక్కన జత చేయబడి ఉంటుంది. దీనిని ధరించిన వ్యక్తి ఎక్కువగా మెప్పించడానికి లేదా డ్రెస్ యొక్క డిజైన్కు హైలైట్గా ఉంటుంది. ప్యాచ్ పాకెట్ను వివిధ ఆకారాల్లో కత్తిరించి మరియు వాటిని పాక్షికంగా కవర్ చేస్తే ఫ్లాప్తో పూర్తి చేయవచ్చును. ప్యాచ్ పాకెట్ను తయారు చేయుట. ప్యాచ్ పాకెట్ను తయారు చేయటానికి స్టెప్స్ క్రింద ఇవ్వబడినవి. ప్యాచ్ పాకెట్ కొరకు పాప్లైన్ 1 పీస్ 20 సెంటీమీటర్లు బై 15 సెంటీమీటర్లు మరియు క్లాత్ పీస్ 14 సెంటీమీటర్లు బై 11 సెంటీమీటర్లను కత్తిరించండి. ఇది సీమ్ ఎలవెన్సెస్ మరియు ఫేసింగ్ను పాకెట్ యొక్క పై భాగమును కలిగి ఉంటుంది. 10 సెంటీమీటర్లు బై 9 సెంటీమీటర్లు ఇది సీమ్ ఎలవెన్సెస్ మరియు ఫేసింగ్ లేకుండా పాకెట్ యొక్క ఖచ్చితమైన పరిమాణం. మందపాటి పేపర్పై పేపర్ నమూనా మరియు టేప్ను సిద్ధం చేయండి. దిగువ మూలలను గుండ్రంగా షేప్ చేయండి. పేపర్ ప్యాటర్న్ యొక్క క్లాత్ 14 సెంటీమీటర్లు బై 11 సెంటీమీటర్లు వెనక వైపు పిన్ చేయండి. ఫేసింగ్ నందు పై భాగమున 3 సెంటీమీటర్లు మరియు ఇతర 3 ప్రక్కల నందు 1 సెంటీమీటర్ను ఉంచండి. చాక్ లేదా పెన్సిల్తో గుర్తుపెట్టండి. ట్రేసింగ్ వీల్తో క్లాత్ యొక్క ముందు వైపు గుర్తులను ట్రాన్స్ఫర్ చేయండి. కార్నర్లను ట్రిమ్ చేయండి. క్లాత్ యొక్క వెనక వైపు ఫేసింగ్ నందు 1 సెంటీమీటర్ అంచును త్రిప్పండి మరియు మడత పెట్టిన అంచులను 0.5 సెంటీమీటర్ల దూరంలో మిషన్తో కుట్టండి. ఇప్పుడు ఫేసింగ్ను తిప్పండి. ఫోల్డింగ్ లైన్ నుండి ముందు వైపుకు మరియు మార్క్ చేసిన ఫేసింగ్ వైపున మిషన్తో కుట్టండి. 3 వైపులా టర్నింగ్ మార్క్స్ వెలుపల రన్నింగ్ స్టిచ్ 2 మిల్లీమీటర్ల దూరంలో వేయండి. బల్క్ను తగ్గించడానికి రౌండ్లను నాచ్ చేయండి. వెనక వైపున ఫేసింగ్ వైపుకు తిప్పండి. మూలలను చక్కగా బయటకు లాగండి. కాగితం నమూనా ఫేసింగ్ లోపల పైన ఫోల్డ్ లైన్ను తాకినట్లుగా ఉంచండి. ఇది పాకెట్ను షేప్ చేయడానికి సహాయపడుతుంది. రన్నింగ్ స్టిచ్లో ఒక థ్రెడ్ ఎండ్ను పట్టుకొని సీమ్ ఎలవెన్సెస్ దానిపైకి వచ్చే వరకు పేపర్ ప్యాటర్న్ పై ట్యాంపింగ్ సీమ్ ఎలవెన్సెస్ ని లాగండి. అంచులపై మృదువుగా నొక్కండి.
మరియు రన్నింగ్ స్టిచ్ యొక్క థ్రెడ్ను తీసివేసి కాగితపు నమూనా తీసివేయండి. చుట్టిన అంచులు చెదిరిపోకుండా జాగ్రత్త వహించండి. స్లిప్ స్టిచ్ ద్వారా పాకెట్ మౌత్ మీద ఫేసింగ్ టర్నింగ్ పూర్తి చేయండి. కోరుకున్న పొజిషన్లో పాకెట్ను ఫిక్స్ చేయడానికి క్లాత్ పీస్ 20 సెంటీమీటర్లు బై 15 సెంటీమీటర్లు తీసుకోండి. పాకెట్ను దాని మధ్యలో ఉంచి పిన్ చేయండి. క్లాత్ యొక్క వెనక వైపున ఉంచి చివరల నుంచి 2 మిల్లీమీటర్ల దూరంలో బ్యాస్ చేయండి. కానీ పాకెట్ మౌత్ నందు బ్యాస్ చేయరాదు. పిన్స్ను తొలగించండి. పాకెట్ యొక్క సైడ్ టాప్ చివర నుండి మిషన్తో స్టిచ్చింగ్ని ప్రారంభించండి. ట్రయాంగిల్ను ఫామ్ చేస్తున్నప్పుడు మూలలను ట్యాక్ చేయండి. మరొక చివర వరకు కొనసాగిస్తూ అదే పద్ధతిలో కార్నర్ను ట్యాక్ చేయండి. బాస్టింగ్ కుట్లను తొలగించి ప్రెస్ చేయండి. ఫ్లాప్ ప్యాచ్ పాకెట్ను తయారు చేయుట. ప్యాచ్ పాకెట్ను దుస్తులకు వెలుపల పక్కన జత చేయబడి ఉంటుంది. దీనిని ధరించిన వ్యక్తి ఎక్కువగా మెప్పించడానికి లేదా డ్రెస్ యొక్క డిజైన్ హైలైట్గా ఉంటుంది. ప్యాచ్ పాకెట్ వివిధ ఆకారాల్లో కత్తిరించి మరియు వాటిని పాక్షికంగా కవర్ చేసేందుకు ఫ్లాప్తో పూర్తి చేయవచ్చు. ఈ పాకెట్ పై ఉన్న ఫ్లాప్ పాకెట్లోని చీలికను దాచిపెట్టి దానిని ఫిక్స్ ఫ్లాప్ ప్యాచ్ పాకెట్గా చేస్తుంది. సాధారణంగా జాకెట్ వంటి ఫార్మల్ దుస్తులు ఈ రకమైన పాకెట్ను కలిగి ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఫ్లాప్ బటన్ హోల్తో కలిగి ఉండి పాకెట్ మీద బటన్ క్లోజర్తో ఉంటుంది. సాధారణంగా ఫ్లాప్స్ ఇంటర్ఫేస్ చేసి కొంచెం మందంగా కనిపించేలా ఉంటాయి. ప్యాచ్ పాకెట్ పై ఫ్లాప్ను తయారు చేయుట మరియు కుట్టుట. ప్యాచ్ పాకెట్ తయారు చేయటానికి స్టెప్స్ ఈ కింద ఇవ్వబడినవి. 2 క్లాత్ పీసెస్ పాప్లిన్ మరియు ఒక ఇంటర్లైనింగ్ క్లాత్ 11 సెంటీమీటర్లు బై 6 సెంటీమీటర్లు కట్ చేయండి. ఎలాంటి సీమ్ ఎలవెన్స్ లేకుండా ఫ్లాప్ 9 సెంటీమీటర్లు బై 4.5 సెంటీమీటర్ల కోసం పేపర్ నమూనాను సిద్ధం చేయండి. ఒకవైపు మూలలను షేప్ చేయండి. రౌండ్ షేప్ 2 వైపులా సమానంగా ఉండాలి. ఒరిజినల్ క్లాత్ ముక్కలను కలిపి ముందు వైపుతో జతపరచండి. ఫేసింగ్ పీస్లను దానిపై ఉంచండి. సీమ్ ఎలవెన్స్ని వదిలిపెట్టి చుట్టూ ఉన్న ఫేసింగ్ పీస్ పై ఫ్లా పేపర్ నమూనాను ఉంచి పిన్ చేయండి. పేపర్ నమూనా అంచున చాక్ లేదా పెన్సిల్తో గుర్తుపెట్టండి. గుర్తుకు కొంచెం దూరంగా బాస్ చేయండి. పిన్స్ మరియు పేపర్ నమూనా తొలగించండి. మార్క్ మీద కుట్టండి. బాస్ను తొలగించండి. సీమ్ ఎలవెన్స్ను ట్రిమ్ మరియు కర్వ్స్ను కత్తిరించండి. సీమ్ లైన్కు పూర్తిగా ఫేసింగ్ను ట్రిమ్ చేయండి. ఫ్లాప్ యొక్క ముందు వైపుకు తిప్పండి మరియు సీమ్ అంచుని 1 మిల్లీమీటర్ లోపలికి నెట్టడం ద్వారా సీమ్ను సెట్ చేయవచ్చును. తద్వారా సీమ్ ముందు వైపు నుండి కనపడకుండా ఉంటుంది. అంచు నుండి 1 మిల్లీమీటర్ దూరంలో ముందు వైపు నుండి మిషన్తో కుట్టండి. ఫ్లాప్ నుండి 0.5 సెంటీమీటర్ల దూరంలో ప్రారంభించండి. తరువాత చేసిన ప్యాచ్ పాకెట్ పైన పాకెట్ ఫ్లాప్ను అటాచ్ చేయండి. పాకెట్ పై భాగంలో 1 సెంటీమీటర్ దూరంలో ఫ్లాప్ సిమ్ లైన్ను గుర్తుపెట్టండి. పాకెట్ మౌత్ నుండి 0.5 సెంటీమీటర్ల దూరంలో రా ఎడ్జ్ ఆఫ్ ఫ్లాప్తో ముందు వైపులా ప్యాచ్ పీస్కి పిన్ చేయండి. మొదట బాస్ట్ చేయండి. ఆపై ఫ్లాప్ సిమ్ లైన్ పై కుట్టండి. బాస్టింగ్ని తొలగించి సీమ్ని ఓపెన్ చేయండి. ఫేసింగ్ యొక్క లోయర్ సీమ్ అలవెన్స్ కి దగ్గరగా ఉన్న ఒరిజినల్ క్లాత్ను ట్రిమ్ చేసి జాగ్రత్తగా కత్తిరించి కుట్టండి. పాకెట్ పై ఉన్న ఫ్లాప్ను కిందకి తిప్పి ఆపై ప్రెస్ చేయండి. ఫ్లాప్ తిప్పిన అంచు నుండి 5 మిల్లీమీటర్ల దూరంలో మెషిన్తో కుట్టండి. జాయింట్స్ 2 చివర్లను గట్టిగా ట్యాక్ చేయండి. పాకెట్ మరియు ఫ్లాప్ రెండింటినీ ప్రెస్ చేయండి. రీక్యాప్: ఈ సెషన్లో మీరు నేర్చుకున్నది ప్యాచ్ పాకెట్ ఎలా తయారు చేయాలి, ప్యాచ్ పాకెట్ పై ఫ్లాప్ను ఎలా తయారు చేయాలి మరియు కుట్టాలి.
ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.